డాకు పెట్రోల్ బంకు మీద దాడి చేశాడు. అందర్నీ బందీలుగా చేసి ఒక రూమ్లో బంధించాడు. ఇంకా డాకు ఆ పెట్రోల్ బంకుని కబ్జా చేసేశాడు. డిటెక్టివ్ సొసైటీ గ్రూప్ వరకు ఈ విషయం చేరుతుంది. వాళ్ళు వెంటనే మేహుల్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అటు మేహుల్ వేడి పాలు తాగుతున్నాడు. ఇవాళ రోజున పిల్లలకి ఏమైందో తెలియదు. అందరూ పాలంటేనే భయపడతారు. మనం ప్రతిరోజు పాలు తాగాల్సిందే. మేహుల్ ఎప్పుడైతే తన పాలు తాగి బెడ్రూమ్లోకి వెళ్తాడో అప్పుడే అతనికి కబీర్ నుంచి ఫోన్ వస్తుంది. ఇంకా అతనికి అర్థమవుతుంది సిటీ బయట ఒక పెట్రోల్ బంకుని డాకు కబ్జా చేశాడు అని. మేహుల్ వెంటనే తన కారు తీసుకుని సిటీ బయటకు చేరుకుంటాడు. సిటీకి బయట 3 పెట్రోల్ బంకులుంటాయి. మేహుల్ ఒక్కొక్కటిగా 3 పెట్రోల్ బంకులకు చేరతాడు. ఇంకా తన కారుకి ఒక్కొక్క లీటర్ పెట్రోల్ నింపుతాడు. ఇంకా జాగ్రత్తగా చూస్తాడు ఏ పెట్రోల్ బంకుని డాకు కబ్జా చేశాడు అని. లాజికల్ ఆర్మీ, మీరు జాగ్రత్తగా ఈ చిత్రాలు చూసి చెప్పగలుగుతారా ఏ పెట్రోల్ బంకుని డాకు కబ్జా చేశాడని? ఆలోచించండి. రెండో పెట్రోల్ బంకుని జాగ్రత్తగా చూడండి. పెట్రోల్ కొట్టే వ్యక్తి చేతిలో సిగరెట్ ఇంకా అగ్గిపెట్టె. ఎక్కడైనా పెట్రోల్ బంకులో స్మోకింగ్ చేయడం అనేది నిషేధం అవుతుంది. ఎందుకంటే దీనివల్ల పెట్రోల్ బంకులో మంటలు రేగుతాయి. ఇంకా చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. పెట్రోల్ పోసే వ్యక్తి చేతులు సిగరెట్ ఇంకా అగ్గిపెట్టె అంటే ఇతను పెట్రోల్ బంక్ మనిషి అయి ఉండడు. ఖచ్చితంగా ఇతను డాకు అయి ఉంటాడు. ఇంకా బట్టలు మార్చుకుని ఉంటాడు. మేహుల్ రెండో పెట్రోల్ బంక్ లోపల చూస్తాడు. అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. పెట్రోల్ బంక్ ఆఫీసులో ఈ టైంలో ఇంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా వీళ్ళు డాకు ఇంకా లుపేర్ అయి ఉంటారు. నేను పోలీసుల సహాయం తీసుకోవాలి. మేహుల్ పెట్రోల్ బంక్ కొద్ది దూరంలో అంధేరిలో తన కార్ని పార్క్ చేస్తాడు. ఇంకా పోలీసులకు కాల్ చేస్తాడు. ఇన్స్పెక్టర్, ఇక్కడ ఒక్కడు కాదు, చాలా మంది డాకులు ఉన్నారు. మీరు పూర్తి పోలీస్ ఫోర్స్ తీసుకుని ఇక్కడికి రండి. మేహుల్ అలా ఫోన్ కట్ చేస్తాడో లేదో ఆ పెట్రోల్ బంకులో ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది. ఇంకా మొత్తం పెట్రోల్ బంక్ కాలి బూడిదైపోతుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడ పోలీసులు కూడా వస్తారు. మేహుల్, ఆ దొంగలు మొత్తం పెట్రోల్ బంకుని పేల్చివేశారు. అంటే ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. మేహుల్ పోలీసులతో కలిసి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తాడు. మంటలన్నీ ఆరిపోయిన తర్వాత అక్కడ 3 మనుషులు డెడ్ బాడీలే ఉంటాయి. వీళ్ళు దొంగలో దోపిడీదారులో కాదు, తీవ్రవాదులు. వీళ్ళు కావాలనే పెట్రోల్ బంకుని పేల్చివేశారు. లాజికల్ ఆర్మీ, మీరు ఆలోచించి చెప్పండి, మేహుల్కి అలా ఎందుకు అనిపించింది వీళ్ళు తీవ్రవాదులు అని? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి. పిల్లర్ దగ్గర AK-47 గన్ పడి ఉంది. ఇంకా బాంబులు కూడా ఉన్నాయి. ఇక AK-47 ఇంకా బాంబులన్నీ తీవ్రవాదుల దగ్గర ఉంటాయి లేదా ఆర్మీ దగ్గర. మేహుల్ అక్కడ చాలా వెతుకుతాడు, కానీ అక్కడ ఎటువంటి ఆధారం దొరకదు. మేహుల్ సిటీలోని పోలీసులందరికీ విషయం తెలియజేస్తాడు. సురక్షా ఏజెన్సీ ఇప్పుడు అలర్ట్ అయిపోతుంది. డిటెక్టివ్ సొసైటీకి చెందిన కబరే కూడా అలర్ట్ అవుతాడు. డిటెక్టివ్ అస్లంకు మేహుల్ నుంచి కాల్ వస్తుంది. ఇంకా అతను చెప్తాడు సిటీలో ఇంకా ఇటువంటి అటాక్స్ కోసం ప్లాన్ జరుగుతున్నాయని. ఇన్స్పెక్టర్, సిటీని అణువణువున జల్లెడ పట్టండి. ఆ తీవ్రవాదులు ఎట్టి పరిస్థితిలోనూ తప్పించుకోకూడదు. పోలీసులు అక్కడి నుంచి తీవ్రవాదులు వెతకడానికి వెంటనే వెళ్ళిపోతారు. మేహుల్ డాక్టర్ సంజనాకు ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలిపిస్తాడు. ఇంకా ఆ బాడీలను డాక్టర్ సంజనా ల్యాబ్కు పంపిస్తాడు. ఆ తర్వాత మేహుల్ కూడా తీవ్రవాదులను వెతకడానికి సిటీలోకి వెళతాడు. మేహుల్ రాత్రంతా సిటీ అంతా జల్లెడ పడతాడు, కానీ అతనికి ఏమీ దొరకదు. ఉదయం అవ్వగానే డాక్టర్ సంజనా నుంచి మేహుల్కి కాల్ వస్తుంది. ఇంకా మేహుల్ వెంటనే కారు తీసుకుని ల్యాబ్కి వెళతాడు. ల్యాబ్ యొక్క తలుపు ఒక పాస్వర్డ్తో లాక్ చేసింది. ఆడ్ 1 అవుట్ బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా, వాటికన్ సిటీ, సింగపూర్ ఇంకా న్యూయార్క్. ఆలోచించి నాకు సమాధానం చెప్పండి లాజికల్ ఆర్మీ, దీంట్లో ఆడ్ 1 అవుట్ ఏదవుతుంది? ఆలోచించండి. ఆస్ట్రేలియా, వాటికన్ సిటీ ఇంకా సింగపూర్ 3 దేశాలు, కానీ న్యూయార్క్ అనేది ఒక సిటీ. ఇదే ఆడ్ 1 అవుతుంది. మేహుల్ న్యూయార్క్ మీద క్లిక్ చేస్తాడు. ఇంకా డోర్ ఓపెన్ అవుతుంది. డాక్టర్ సంజనా మేహుల్కి చెబుతుంది ఈ 3 చావు మంటల్లో కాలడం వల్ల కాదు, గొంతు పిసకడం వల్ల అయిందని. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళు ముందుగా ఈ 3 చంపారు, ఆ తర్వాత పెట్రోల్ బంక్ని పేల్చివేశారు. మేహుల్, నా బ్యాగ్లో కొంచెం శనగలును యాపిల్ ఉన్నాయి. నువ్వు బ్రేక్ఫాస్ట్ తిను. నిన్ను చూస్తూ ఉంటే రాత్రంతా పడుకున్నట్టు లేవు నువ్వు. డాక్టర్ సంజనా, సిటీలో కొంతమంది తీవ్రవాదులు దూరారు. మరి అలాంటప్పుడు నాకు నిద్రలా వస్తుంది. మేహుల్ యాపిల్ తింటూ ఉంటాడు. అప్పుడే అతనికి టీటీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. సార్, త్వరగా రండి సార్, ఇక్కడ మేము ఒక 3 వ్యక్తుల్ని పట్టుకున్నాము. మేహుల్ యాపిల్ తింటూ తన కారులో టీటీ నగర్ పోలీస్ స్టేషన్కి చేరుకుంటాడు. అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్తాడు ఈ 3 వ్యక్తుల మీద వాళ్ళకి డౌట్ ఉందని. మేహుల్ ఆ 3 వ్యక్తుల్ని విచారణ చేస్తాడు. మొదటి వ్యక్తి చెప్తాడు, సార్, నేను రాత్రంతా ఇంట్లో నిద్రపోయాను. ఆ తీవ్రవాదుల గురించి నాకైతే ఏం తెలియదు. రెండవ వ్యక్తి చెప్తాడు, సార్, నాకు నిద్ర రాలేదు, నేను అందుకే పార్క్లో తిరగడానికి వెళ్ళాను. అక్కడ నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో వ్యక్తి చెప్తాడు, సార్, నేను ఇప్పుడే సిటీలోకి వచ్చాను. సార్, రాత్రి నేను వేరే సిటీలో ఉన్నాను. కానీ మేహుల్ అర్థం చేసుకుంటాడు వీళ్ళ 3లో ఎవరు అబద్ధం చెప్పారని. మరేంటి, మీకు అర్థమైందా లాజికల్ ఆర్మీ?
మొదటి వ్యక్తిని జాగ్రత్తగా చూడండి. అతని చెయ్యి ఇంకా మెడ మీద కాలిన గుర్తులు కనపడుతూ ఉన్నాయి. అంటే అతను రాత్రి పెట్రోల్ బంక్ దగ్గరే ఉండుంటాడు. అందువల్ల అతని బాడీ పైన కాలిన గాయాలున్నాయి. మేహుల్ అతన్ని పట్టుకుంటాడు, అతన్ని విచారిస్తాడు. అప్పుడు అతను చెప్తాడు, సార్, తీవ్రవాదులు నన్ను గన్ పాయింట్ లో పట్టుకున్నారు సార్. పెట్రోల్ బంకుని కాల్చివేసిన తర్వాత తీవ్రవాదులు మమ్మల్ని ప్రాణాలతోనే చంపేయాలనుకున్నారు. కానీ నేను ఎలాగోలా మంటల నుంచి తప్పించుకున్నాను. అందువల్ల నా చేయి మీద మెడ మీద కాలిన గాయాల గుర్తులున్నాయి. ఆ తీవ్రవాదులు 3 వ్యక్తుల్ని చంపారు. నేను వాళ్ళని వదిలిపెట్టను. అప్పుడే మేహుల్కి కబరీ దగ్గర నుంచి ఒక కాల్ వస్తుంది. ఒక రెస్టారెంట్ లోపల చాలా మంది వ్యక్తులు ప్రవేశించారు. ఇంకా వాళ్ళ దగ్గర తుపాకులు కూడా ఉన్నాయి. తప్పకుండా వీళ్ళు తీవ్రవాదులై ఉంటారు. ఇన్స్పెక్టర్, త్వరగా పదండి, మనం వెంటనే వాళ్ళని పట్టుకోవాలి. మేహుల్ ఇంకా పూర్తి పోలీస్ ఫోర్స్ అక్కడికి చేరుకుంటుంది. మేహుల్ రెస్టారెంట్ లోపల చూస్తాడు. అక్కడ ఆలియా కూడా ఉంది. ఈ ఆలియా అల్లరేంటో ఎక్కువయింది. ప్రతిసారి ఆలియా వాళ్ళ చేతిలో దొరికిపోతుంది. బిగ్ డాడీని వదిలిపెట్టండి, లేదంటే మేము ఈ రెస్టారెంట్ని పేల్చి వేస్తాం. బిగ్ డాడీ ప్రపంచంలోనే అత్యంత సేఫ్ జైల్లో ఉన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం నాకు ఇంకా డిటెక్టివ్ సొసైటీ చీఫ్ దగ్గర మాత్రమే ఉంది. అప్పుడే మేహుల్కి అస్లం దగ్గర నుంచి కాల్ వస్తుంది. మేహుల్, నాకు తెలిసిన ప్రకారం 2 తీవ్రవాదులు ముంబైలో ప్రవేశించారు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మేహుల్ రెస్టారెంట్ని జాగ్రత్తగా చూస్తాడు. అతనికి 2 టెర్రస్లు కనిపిస్తాయి. నేను ఎలాగైనా సరే లోపలికి వెళ్లాల్సింది. మేహుల్ రెస్టారెంట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు. దగ్గరగా వెళ్ళడానికి ఒక ఐడియా వస్తుంది. మేహుల్ ట్రక్ వెనుక దాక్కుంటూ మెల్లగా కిటికీ దగ్గరికి వెళతాడు. మేహుల్ తన వాచ్ రిఫ్లెక్షన్ ఆలియా మీదకి వేస్తాడు. ఆలియా మేహుల్ని చూస్తుంది. లోహా తిన్న ప్లాస్టిక్, మేహుల్ సర్ ఫెంటాస్టిక్. తర్వాత మేహుల్ ఆలియాకు ఒక సైగ చేస్తాడు. ఆలియా మేహుల్ సైగని అర్థం చేసుకుంటుంది. మేహుల్ గన్ తీసుకుని మొదటి వ్యక్తి మీద దాడి చేస్తాడు. ఇంకా అదే టైంలో ఆలియా జంప్ చేసుకుంటూ రెండో వ్యక్తి మీద దాడి చేస్తుంది. ఇంకా అతని గన్ కింద పడుతుంది. తర్వాత ఆలియా అతన్ని పట్టుకుంటుంది. మేహుల్ పోలీసులకు సైగ చేస్తాడు. ఇంకా మొత్తం పోలీస్ ఫోర్స్ లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకుంటుంది. ఇంకా ఇలాంటి అటాక్స్ ముంబైలో జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఎలాగైనా బిగ్ డాడీని విడిపించాలని చూస్తారు. టెర్రరిస్టులు బిగ్ డాడీని ఎలా విడిపించుకుంటారో చూద్దాం. వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.